టెన్షన్ పడద్దు తమ్ముడు, నీకంటే వెనకొచ్చిన వాళ్ళు ముందు పరిగెత్తుతున్నారు, ఓకే. నీతో పాటు వాళ్ళు నేను వెనకేసి ముందుకెళ్ళారు, ఓకే. పోనీ పరిగెత్తనే ఎంత లెక్క పరిగెత్తారు, పరిగెత్తి ఇక్కడ నుంచి తీసుకెళ్లి వాళ్ళందరి ముందు పెడతాడు నిన్న ఆయన. ఆ జరిగిన నీకు ఆశ్చర్యం, నువ్వే ఎగిరెగిరి సాక్ష్యం చెబుతావు. జరుగుతుంది అంతే, ఆయన చేస్తాడు అంతే. చేయడం నువ్వు చెబుతావు నాకు. నువ్వు ఎవరికెళ్ళి చూస్తున్నావు? చూడాల్సినోడికెళ్ళి చూస్తున్నావు. అల్పమైన వాటి మీద మనసు పెట్టక వాటన్నిటికీ మించిన జీవము గల దేవుని మీద పెట్టావు నీ మైండ్. ఒకరోజు ఫుడ్కి నీకు లేని స్థితిలో ఈ రోజు నువ్వు ఉన్నావు. నీ చేతితో వందల వేల మందికి పట్టెడన్నం పెట్టే శక్తి దేవుడు ఇస్తాడు నీకు. ఎందుకంటే నువ్వు ఆయనకెళ్ళి చూస్తున్నావు. ఆయన చేసేది అంతే ఉంటుంది. మరి నీ పిడికిలు ఎంత? దేవుని హ్యాండ్ ఎక్కడ? ఒక భక్తుడు మరొకటితో అన్నాడట, ఒక సామాన్యుడు అన్నాడు భక్తుడితో, నువ్వేం చేస్తున్నావు, ఎంతగా దేవుడు దీవిస్తున్నాడు నీకు అన్నాడు. నేను ఎంత తిప్పలు పడ్డా మా వాళ్ళకి అట్లా, నువ్వు ఎలా దీవించబడుతున్నావు ఎలా అన్నాడు. భక్తుడు సింపుల్గా చెప్పాడు, ఏముంది, నేను నా చేతితో దేవుడికి ఇస్తున్నాను, ఆయన చేతితో నాకు ఇస్తున్నాడు అన్నాడు.